అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు ప్రధానంగా ఈనాడులో వచ్చిన ఒక వార్త చూసినట్లయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అంటున్నాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అయితే తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి తన ఎమ్మెల్సీ పదవికే రాజీనామా చేశాను, కానీ కాంగ్రెస్లో కొనసాగుతానని తను స్పష్టం చేశాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చాలా సీనియర్ నాయకుడు, దాదాపుగా 4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ తోటి మంచి అవినాభావ సంబంధం ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారితో పాటు అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో పాటు మంచి మమేకమైన వ్యక్తి టి జీవన్ రెడ్డి. ఆయన గతంలో జగిత్యాల నుంచి ఎమ్మెల్యే, ఇప్పుడు రీసెంట్గా జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఆయన నిజామాబాద్ నుండి ఎంపీగా ఓడిపోవడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్లో సుస్థిరంగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఆయనకు కొంచెం ఎథిక్స్ ఉంటాయి, ఆయన పట్ల కొంచెం విలువలు పాటించాలి ఇప్పుడున్న నాయకులు అనేది ఆయన ఆవేదన. అయితే ఆయనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని గెలిపించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం వల్ల ఆయన కొంచెం మనస్తాపానికి గురైనట్టు, అదే అసంతృప్తి ఆయన వ్యక్తం చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. దానివల్లనే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా అంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డిని, ఇప్పుడు సంజయ్ కుమార్ గారిని, ఇదే విధంగా రాష్ట్రంలో అక్కడక్కడ ఖైరతాబాద్ కానీ ఇంకా వేరే వేరే దగ్గర నుంచి ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం వల్ల ఈయనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారు. గతంలో జానారెడ్డి హయాంలో జానారెడ్డి పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు ఇలాంటి సీనియర్ నాయకులకు మంచి గౌరవం దక్కుతుండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అసలు కనీసం మాకు తెలియట్లేదు. పోచారం పోయినప్పుడు చెప్పలేదు, వ్యవసాయ శాఖ మంత్రిగా మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిండు. సంజయ్ కుమార్ అప్పుడు చెప్పలేదు, దానం నాగేందర్ అప్పుడు చెప్పలేదు. ఎందుకు ఈ అవమానం? ఇంత అవమానం జరిగినా కూడా కాంగ్రెస్లో కొనసాగాలని ఏముంది అని ఆయన భావించాడేమో. ఆయన కార్యకర్తలతోటి, ఆయన సన్నిహితులతోటి మొన్న మీటింగ్ కూడా పెట్టాడు. అయితే ఆయన బుజ్జగించే ప్రయత్నం మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆయన ఎవరు బట్టి విక్రమార్క గారు కూడా చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బట్టి విక్రమార్క గారికి కరెక్టు గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీలో. అలాంటి వ్యక్తి పోయి జీవన్ రెడ్డి గారిని ఏంది లాలిస్తే, ఆయన బుజ్జగిస్తే ఆయన రిటర్న్ ఉంటాడా కాంగ్రెస్లో? అయితే ఈయనను బీఆర్ఎస్లో చేర్చుకోవాలని నిన్న పాడి కౌశిక్ రెడ్డి కలిసిండు. అదేవిధంగా బండి సంజయ్ కుమార్ ఈయనను బీజేపీలోకి తీసుకెళ్లాలని కూడా ఆయన కూడా కోరినట్లు అర్థమవుతుంది. మరి ఏం జరగబోతుంది? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతాడా, లేదా ప్రత్యామ్నాయంగా బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ ఎంచుకొని ఉన్నాడా అనేది ఇప్పుడు చర్చనీయమైన అంశం రాష్ట్రంలో. మరి చూడాలి, మీరేమనుకుంటున్నారు? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నిజంగా అవమానం జరిగిందా, లేదా ఆయనకి ఎక్కడ సీట్ ఇచ్చినా కూడా, ఎక్కడ కంటెస్ట్ చేయమని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినా కూడా ఓడిపోతున్నాడు కాబట్టి ఆయనకు అంతా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? నిజంగా బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ పోతున్నాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.